Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharathi. ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మనకి జూలై 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఒక 3 రూల్స్ మనకి అమలు కాబోతున్నాయి. అవి ఏంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఆధార్ కార్డ్తో పాన్ లింకింగ్. సెకండ్ వన్ వచ్చి TDS సెక్షన్ 194R సెక్షన్ అమలు అవబోతుంది. థర్డ్ వన్ వచ్చి సెక్షన్ 194S సెక్షను. సో ఈ మూడిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 రూల్స్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో TDS సెక్షన్ 194R, TDS సెక్షన్ 194S విత్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఏ సెక్షన్స్ జూలై 1 నుంచి మనకి 3 రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏవి అమలు అవ్వబోతున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. సో నెక్స్ట్ మనకైతే 3 రూల్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చి పాన్ ఆధార్ ఫీజు. సో ఫస్ట్ వన్ వచ్చి పాన్ ఆధార్ లింకింగు. సెకండ్ వన్ వచ్చి మనకి ఇది TDS సెక్షన్ 194S కింద వస్తుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చి ఇంకొక సెక్షన్ ఏంటో చూద్దాము. సో మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చి సెక్షన్ 194R TDS సెక్షన్ 194R కింద వస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, డాక్టర్స్కి కొత్త TDS రూల్ అనేది ఇది మనకి TDS రూల్ నెంబర్ 3. TDS దీన్నే మనము TDS 194S సెక్షన్ అంటాము. మనకి కొత్తగా వచ్చిన రూల్స్ ఇవి. సో వీటి గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో విత్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము జూలై 1 నుంచి ఒక 3 రూల్స్ కొత్తగా తీసుకొచ్చారు. ఆ రూల్స్ అనేవి కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము జూలై 1 నుంచి 3 రూల్స్ అనేది కంపల్సరీ చేశారు. అవేంటో చూద్దాం. మనకి TDSలో మనకి కొత్తగా 2 రూల్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు పాన్ అండ్ ఆధార్ లింక్ అనేది కంపల్సరీ చేశారమ్మా. సో మీరు పాన్ అండ్ ఆధార్ ఇంకా లింక్ చేసుకోకపోతే 1000 రూపీస్ ఫీ అనేది పే చేసుకొని మీరు పాన్ అండ్ ఆధార్ లింక్ చేసుకోవాల్సి వస్తుందిమా. సో మీరు సపోజ్ పాన్ అండ్ ఆధార్ లింక్ చేయకపోతే సో మనకి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఇప్పుడు పాన్ అండ్ ఆధార్ కార్డు లింకేజ్ అనేది కంపల్సరీ అయిపోయింది. సపోజ్ మీరు 31 2023 లోపల సో మీరు లింక్ చేయకపోతే సో మనకి పాన్ కార్డ్ అనేది వర్క్ అవ్వదు. సో ఒకసారి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి పాన్ అండ్ ఆధార్ ఫీ ఇంక్రీజ్డ్ మా. సో పాన్ ఆధార్ ఫీజు రెట్టింపుమా. సో యాజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారము పాన్ అండ్ ఆధార్ లింకేజ్ కంపల్సరీ. ఒకవేళ మీరు లింక్ చేసుకోకపోతే సో మనకి జూలై 1 నుంచి 1000 రూపీస్ ఫీజు పే చేసుకొని మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆధార్ అండ్ పాన్ కార్డు లాస్ట్ డేట్ వచ్చి 2023 మార్చ్ 31 వరకు ఉంటుంది. మీరు 2023 మార్చ్ 31 లోపల పాన్ అండ్ ఆధార్ లింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డులు పనిచేయదు మనం. సో మీరు ఆ పాన్ అండ్ ఆధార్ కార్డు లింక్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళ పాన్ కార్డ్ అనేది వర్క్ అవ్వదు. ఇది మనకి ఫస్ట్ రూల్ వాళ్ళు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము. మళ్ళీ సెకండ్ రూల్ వచ్చి ఇది మనకి TDS కిందకి వస్తుంది. సో TDSలో మనకి కొత్త రూల్స్ తీసుకొచ్చారు. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి వచ్చిన సెకండ్ వన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీపై TDS ప్రభుత్వము క్రిప్టో కరెన్సీని 2022 బడ్జెట్లో 30% పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. అదేవిధంగా ₹10,000కి మించిన అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్ VDA లావాదేవీలపై క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకన్స్ NSTలతో సహా 1% TDS మూలం వద్ద పన్నును ప్రతిపాదించారు. ఇది 2022 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. జూలై 1 నుంచి మనకి ఇది క్రిప్టో కరెన్సీపై TDS అనేది 1% డిడక్ట్ చేస్తారమ్మా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపినప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా TDS డిడక్ట్ అవుతుంది. సో మీరు క్రిప్టో కరెన్సీపై ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా
అది మీకు లైక్ ప్రాఫిట్ వచ్చినా దాంట్లో లాస్ వచ్చినా ఆ అమౌంట్ పైన క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మీరు ఎంత అమౌంట్ పైన చేస్తారో అంత అమౌంట్ పైన 1% TDS డిడక్ట్ చేస్తారమ్మా. ఇది సెకండ్ రూలు. థర్డ్ రూల్ ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డాక్టర్లకి కొత్త TDS రూల్ మా, కొత్త TDS రూలు. ఆ రూల్ ఏంటో చూద్దాము. యూనియన్ బడ్జెట్ 2022లో సో లైక్ వైద్యులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సేల్స్ ప్రమోషన్ ద్వారా పొందే ప్రయోజనాలపై 10% TDSని ప్రతిపాదించారు. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టం 1961లో కొత్త సెక్షన్ 194(r)ని ప్రవేశపెట్టారు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో సేల్స్ ప్రమోషన్స్ ద్వారా పొందిన వస్తువుల విలువ Rs. 20,000 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే TDS వర్తిస్తుంది. ఒక ప్రైవేట్ వైద్యుడు మెడిసిన్స్ తయారు చేసే సంస్థ నుంచి శాంపుల్స్ని స్వీకరించినట్లయితే అటువంటి అన్ని శాంపుల్ వస్తువుల విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో Rs. 20,000కు మించి ఉంటే దానిపై 10% TDS వర్తిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ ఉద్యోగం చేస్తుంటే 10% TDS విధిస్తారు. ఇది ప్రభుత్వ సంస్థలకు వర్తించదు. సో దిస్ ఈస్ థర్డ్ రూల్ మనకి. సో మనకి యాజ్ ఇన్కమ్ ట్యాక్స్లో కొత్తగా వచ్చిన రూల్స్. సో మనకి జూలై 1 నుంచి కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి? సో జూలై 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఫస్ట్ మనకి ఏ రూల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలంటే పాన్ కార్డు ఆధార్తో లింక్ చేయించుకోవాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ క్రిప్టో కరెన్సీపై సో మనకి TDS రేట్ అనేది 1% ఉండాలి. థర్డ్ రూల్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డాక్టర్లకి TDS అనేది డిడక్ట్ చేస్తారు. అమౌంట్ పైన 10% డిడక్ట్ చేస్తారు. వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇప్పుడే చెప్పుకున్నామా. ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అందరూ 1 జూలై నుంచి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. సో వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.